బిజినెస్ వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పెట్రోల్లో ఇథనాల్ వినియోగం వాటాను 20% పెంచారన్న లక్ష్యాన్ని మరో 2 నెలల్లో సాధిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మొదటి దశలోనే ఈ విధానాన్ని 15 నగరాల్లో అమలు చేశారు. మన దేశం ఇంధన అవసరాల్లో 85% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. 10% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ 2022 జూన్లోనే సాధించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 6 రుణ సంస్థల కన్సార్టియంతో బినా రిఫైనరీ ఒప్పందం జరిగింది. పెట్రోకెమికల్ ప్రాజెక్టు కోసం 31,802 కోట్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ప్రభుత్వ యాజమాన్య సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. ఈ ప్రాజెక్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం బినాలో ఉంది. భవిష్యత్తులో మధ్య ఉత్తర భారతదేశంలో ఇంధనం కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం ఈ ప్రాజెక్టు విస్తరణ లక్ష్యం అని బీపీసీఎల్ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 2G సేవలను వినియోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ₹10 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాపప్ వోచర్లను పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్, SMS ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి 3,354 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఒక్కో షేరుకు ₹6 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. అలాగే టెక్ మహీంద్రా మూడో త్రైమాసికానికి 989 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం సైతం 1.4% వృద్ధితో 13,286 కోట్లుగా నమోదైనట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹74,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹81,270గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹74,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹81,420గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ₹96,500గా ఉంది. భారతీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. శుక్రవారం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 423.49 పాయింట్ల నష్టంతో 76,619.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 108.60 పాయింట్లు పతనమై 23,203.20 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,975 షేర్లు లాభపడగా మరో 1,797 షేర్లు పతనమయ్యాయి.